నమస్తే అండి. నమస్తే. కృష్ణకుమారి గారు. నిన్న ఒక అమ్మాయి చూసారా? రైలు పట్టాల పైన కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎళ్ళిపోయారు. సో, మనకు తెలిసిన వార్త నిన్నటి వరకు ఏంటంటే, ఆమె ఏదో రీల్ చేయబోతున్నారు. రీల్ కోసమని ఆమె అట్లా డ్రైవ్ చేసుకొని వెళ్లారు అని. బట్ ఈరోజు ఆమెను పట్టుకున్న తర్వాత, ఆమె కాస్త మతి స్థిమితం లేదు అని, ప్రస్తుతానికి ఎర్రగడ్డ హాస్పిటల్‌లో ఆమెని జాయిన్ చేశారు అని, ఇలా రకరకాల వార్తలొస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఆమె సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిందన్న వార్త కూడా గట్టిగానే వినపడుతూ ఉంది. మీరేమంటారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో మానసిక అనారోగ్యానికి గురవ్వడం చాలా కామన్ అయిపోయిందా? కామన్ అయిపోయింది. అంటే చాలా ఎక్కువ మంది అంటే తీవ్రమైన మానసిక అనారోగ్యానికి గురయ్యారని చెప్పట్లేదు. ఒత్తిడి, హ్మ్. బాధ, అలాగే కుంగుబాటు ఇవన్నీ వస్తున్నాయి. డిప్రెషన్, హ్మ్. కుంగుబాటు అంటే డిప్రెషను, స్ట్రెస్సు, ఆహ్, ఇవన్నీ పని వల్ల కావచ్చు, కుటుంబ సభ్యుల సహకారం లభించట్లేదు అని అనుకోవటం వల్ల కావచ్చు, లేదు చేస్తున్న ఉద్యోగం నచ్చకపోవటము, పెళ్ళిళ్ళల్లో ఆహ్, అనుకున్నట్లుగా పెళ్ళి లేదు, మనం ఊహించుకున్నట్లుగా పెళ్ళి లేదు, జీవితం ఏంటో తలకిందులైపోయింది, అసలు నాకే ఇన్ని కష్టాలొచ్చాయేంటి, నాకే ఇన్ని బాధలొచ్చినాయేంటి అని చెప్పి ఆలోచించేవాళ్ళు ఎక్కువయ్యారు. హ్మ్. పేరుకి రూ. 1,00,000 సంపాదిస్తుంటారు. అయినా గానీ వాళ్ళు ఆహ్, దిగులు, బాధ వాళ్ళని వెంటాడుతా ఉంటాయి. ఈ ఉద్యోగం ఎన్ని రోజులుంటది? ఒక ఇన్‌సెక్యూరిటీ. ఓకే. ఇవన్నీ పైగా కొంచెం లావుగా ఉన్నారనుకోండి, హ్మ్. ఒక ఇన్‌సెక్యూరిటీ. నాకు పెళ్ళవుతదో అవ్వదో? ఒకవేళ అయినా నా భర్త నాతో సరిగ్గా ఉంటాడో ఉంటారో, ఉండడో? ఉండరో. అని. అలాగే ఈ పిల్లలు ఉన్న తర్వాత, ఈ పిల్లలు సరిగా పెరుగుతారో లేదో? వీళ్ళు జీవితంలో సరిగ్గా స్థిరపడతారో లేదో? అంటే పుట్టిన దగ్గర నుంచి చచ్చే వయసొచ్చే వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ జీవితంలో జరిగే మార్పుల గురించి ఒక బెంగ ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో. హ్మ్. దీనిలో ఇప్పుడు ఈమె సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంది అంటున్నారు. మ్యారిటల్ స్టేటస్ గురించి ఇంకా చెప్పలేదు. ఓకే. అయితే ఈ జాబ్‌లో ఏమన్నా ఒత్తిడా? లేకపోతే కుటుంబ సభ్యులు ఏమన్నా పెళ్లి మీద ఒత్తిడి పెడుతున్నారా? ఏం జరుగుతుంది? అంటే ఇంకా తెలియాల్సిందుంది. హ్మ్. ఇన్ఫర్మేషన్ ఆ అమ్మాయి వ్యక్తిగతమైన సమాచారం తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు నిన్న చూడగానే ఏమనుకున్నారు? రైలు పట్టాల మీద అలా వస్తుంటే ఈ మధ్య అందరూ రీల్స్ చేస్తున్నారు కాబట్టి, ఆ అమ్మాయి గూడా రీల్ చేస్తుంది అనుకున్నారు. సరే అని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత కుటుంబ సభ్యులొచ్చి ఏం జెప్పారు? లేదు ఆమెకు మానసికంగా కాస్త బాగోలేదు అని జెప్పారు. అయితే ఇప్పుడు దీనికి కొంతమంది ఏమంటున్నారు అంటే, ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళలా అంటున్నారు అనన్నారు. హ్మ్. అంటే ఇప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్‌లో పెట్టారు ఆ అమ్మాయిని. ఆమె నిజంగా మానసికంగా బాగుందా? లేదా? అనేది కనుక్కోవడం డాక్టర్లకి 5 నిమిషాల పని. డాక్టర్‌లనైతే ఏమార్చలేరు హ్మ్. వాళ్ళు. డాక్టర్‌లకి తెలిసిపోతది. ఇది నిజంగా ఆళ్ళకి మానసికంగా వీళ్ళు బావున్నారు, లేదు బాగలేదు అని వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే. ఏ రీజన్‌తో వీళ్ళు బాగలేదు, వీళ్ళకున్న ఇబ్బందేంటి మొత్తం పేపర్ మీద పెట్టిస్తారు. హ్మ్. అది పోలీసులకి అంటే డాక్టర్ ఇచ్చే రిపోర్ట్‌ని బట్టి ఈమె నిజంగా ఇంట్లో వాళ్ళు కేసు కోసం ఇలా చేస్తున్నారా? నిజంగానే ఈమెకు బాగలేదా? అనే విషయం డాక్టర్లు తేలుస్తారు. మానసిక వైద్యులుంటారు గదా! హ్మ్. హాస్పిటల్‌లో. హ్మ్. వాళ్ళు తేల్చి చెప్తారు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఇలా అబద్ధం ఆడుతున్నారు, నిజంగా ఆమె మానసికంగా బాగానే ఉన్నప్పటికీ చెప్తున్నారు అంటే గనక శిక్షలు కొంచెం ఇంకెక్కువనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు అని అంటున్నారు కదా! హ్మ్. ఒకవేళ అట్లా అయితే ఆమె కారుతో ఎందుకొస్తదనేది కొంతమంది లేవనెత్తుతున్న ప్రశ్న. ఇంకొకటి రైలు పట్టాల మీద సీదా వెళ్ళిందామె. ఇప్పుడు అంతా మెంటల్ స్టేటస్ సరిగ్గా లేకపోతే అడ్డదిడ్డంగా కదా నడపాలి కారు. సీదా ఎట్లా నడిపారు అనేది కూడా ఒక వెర్షన్‌గా మనం చూస్తూ ఉన్నాం. అంటే చెప్పలేమండి. హ్మ్. ఏది ఏమైనా సరే, మనం ఊహించుకోవడం కంటే కూడా ఇక్కడ జరగాల్సిందేంటి అంటే, ఇప్పుడు ఆమెకి అక్కడ మానసిక వైద్యశాలలో ఆమెని చాలా టెస్టులు చేస్తారు. హ్మ్. ఆమె మానసికంగా ఫిట్‌గా ఉందా? లేదా? ఒకవేళ ఫిట్‌గా లేకపోతే ఏ సమస్యతో బాధపడుతుంది? అనేది రిపోర్టొచ్చేస్తది. రిపోర్టొచ్చిన దాన్ని బట్టి ఒకవేళ ఆమె మానసికంగా బాగానే ఉంది, ఇదంతా కావాలని చేసింది, అంటే నిజంగా రీల్స్ కోసమే చేసింది అంటే ఆమెని ఒక రకంగా శిక్షిస్తారు. అసలు నిజంగానే ఆమెకు బాగలేదు అంటే గనక ఆమెకి
చికిత్స అందించే ఏర్పాటు చేస్తారు. ఒకవేళ పేరెంట్సు మేము డబ్బులున్న వాళ్ళమి, మేము ప్రైవేట్‌గా వైద్యం చేయించుకుంటాము అంటే గనక వాళ్ళ సర్టిఫికేట్ పోలీసులకి ఇచ్చిన తర్వాత హ్మ్. పోలీసుల ద్వారా వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన చోట వైద్యం చేయించుకోవచ్చు. ఓకే. అప్పుడు నిజంగా ఆమెకి నిజంగా మానసికంగా ఆవిడ బాగోలేదు అంటే ఆవిడ పైన కేసు ఉండదు. హ్మ్. ఒకవేళ మానసికంగా బాగానే ఉంది, ఈమె కావాలని చేసింది అంటే గనక ఆమెకి శిక్ష పడే అవకాశం ఉంది. పైగా రీల్స్ పిచ్చితో చేసింది అన్న దానికి ఆమెకి అప్పుడు కూడా ఆమెకి ట్రీట్మెంట్ కావాలని చెప్తారు. అదే. 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 ఇప్పుడు ఆ! అది చూడగానే చాలామంది రీల్స్ అనే అన్నారు. ఆ! ఎందుకంటే ఆమె దాన్ని డ్రైవ్ చేసిన విధానం బట్టి చూస్తే, కొద్దిసేపు రీల్స్ కోసం చేశారని అనుకుందాం. అప్పుడుది ఎలా చూడాలంటారు? ఎక్కడికెళ్తున్నాం మనం? ఎక్కడికెళ్ళేదేం లేదు. ట్రైను డ్రైవర్ అప్రమత్తతో ఆగింది గాబట్టి సరిపోయిందండి. హ్మ్. ఒకవేళ ఆగలేదు ఏంటి పరిస్థితి? అరే! ఎందుకండి మీరంత బాధపడక్కర్లే. ఇప్పుడు చాలా చోట్ల సరస్సుల దగ్గర, నదుల దగ్గర వీడియోలు తీసుకోవటం కోసం అవును. అని జెప్పి, వీడియోలు తీస్తూ పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి. అవునండి. అందుకని మనమేమి వాళ్ళు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటుంటే ఎవరేం జేస్తారు? హ్మ్. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఆ కారుకి ట్రైన్ ఢీకొట్టిందనుకోండి, అనుకుందాం. హ్మ్. దానివల్ల రైలుకు ప్రమాదం జరిగితే ఎంతమందికి జరుగుండే? అదే అంటున్నా నేను. ఆ! అన్ ఏమన్నా అయితే ఏంటి ఆ! పరిస్థితి? అది. అందుకని ఏదైనా సరే ఆమె రీల్స్ చేస్తుంది అంటే గనక ఒక రకంగా ఉంటది వ్యవహారం. లేదు అంటే ఇంకొక రకంగా ఉంటది. కానీ మరి ఆమెకు మానసికంగా అంత బాగోనప్పుడు మరి ఇంట్లో వాళ్ళు ఏం జేస్తున్నారు? మీరెందుకు బాధ్యతారహితంగా ఉన్నారు? మీరెందుకు ఆ అమ్మాయి బాగోగులు చూడట్లేదు అనేది గూడా వస్తది. అండ్ అంటే ఆ అమ్మాయి ఇక్కడెక్కడో ఉంటున్నారంట హైదరాబాద్‌లో. ఆ! వాళ్ళదిక్కడ కాదు. హ్మ్. బట్ ఎప్పుడో 4, 5 రోజుల నుంచి ఫోన్‌లో మాతో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు అని హ్మ్. అన్నారంట. హ్మ్. కానీ ఒకసారి మీరు ఆలోచించండి. పేరెంట్స్ ముఖ్యంగా తల్లి ఫోన్ మాట్లాడినప్పుడు కాస్త ఇబ్బందికరంగా మాట్లాడారనుకోండి. టైం తీసుకొనైతే వచ్చేస్తారు కదా! అసలేం జరిగిందో కనుక్కోవడానికి. అంటే పట్టించుకోవట్లేదనుకోవాలా? అంటే ఇ ఇ నిజంగా అమ్మాయికి బాగలేపోతే ఇదొక రెగ్యులర్ ప్యాటర్న్ అయ్యుంటదండి. ఆ! ఆమెకి వైద్యం ఏదో సరిగ్గా జరుగుతా ఉండుండదు. హ్మ్. ఇప్పుడు మానసిక ఆరోగ్యం బాగలేదు అనగానే అందరూ దీపిక పడుకునేలాగా హ్మ్. ప్రపంచానికి చాటి చెప్పరు కదా! అవును. దాని మీద ఒక స్టిగ్మా ఉంది అని భయపడతారు. సొసైటీలో అందరికి నిజమే. తెలియకూడదు అనుకుంటారు. అందుకని దాచిపెట్టుకుంటారు. కొంతమంది ఓపెన్‌గా హాస్పిటల్స్‌కెళ్ళి చూపించుకుంటారు. మందులేసుకుంటారు. థెరపీలు తీసుకుంటారు. కానీ అందరూ ఒకలాగా ఉండరు కదా! హ్మ్. అసలిప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఎంత అవగాహన ఉంది ఈ విషయాల పట్ల? ఈ అమ్మాయి ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది? ఇవన్నీ తెలియాలి మరి. ఇవన్నీ తెలియాలి. చూద్దాం. థాంక్ యూ చూద్దాం. అండి.